టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని మంచి అవసరాలకు ఎంతో బాగా వాడుకోవచ్చు. కానీ వాడేవాడు మంచివాడు కాకపోతే అదే టెక్నాలజీ చెడు చేస్తుంది, చెడ్డ చిరాకు తెప్పిస్తుంది. టెక్నాలజీని తప్పుడు పద్ధతిలో వాడేవాళ్ళు ఎప్పుడు ఏ అవకాశం వస్తుందా అని చూస్తారు. అలాంటి వాళ్ళకి ఎలక్షన్ కూడా ఓ పెద్ద అవకాశమే. మరి ఈ ఎలక్షన్ సీజన్లో టెక్నో ఫ్రాడ్స్ ఎలా పెరిగిపోయాయో, మన చుట్టూ ఏమేం మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. హలో, చెప్పండి సార్. ఏమండి, మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా? బిజీ అంటే అది మిమ్మల్ని ఒకసారి కలవాలి, మీతో మాట్లాడాల్సిన పని ఉందండి. ఒకసారి రాగలరా? సార్, మీరు రమ్మంటే రాకుండా ఉండగలమా సార్? వస్తాను సార్. నమస్తే సార్. నమస్తే అండి, కూర్చోండి. ఏంటి సార్, ఫోన్ చేసి మరీ పిలిచారు? ఏమండి, ఏదో అవసరమైంది, పిలిచాము, పిలవకూడదా? అబ్బే, అలా అని కాదండి. జనరల్గా చాలా మంది వాళ్ళకి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేస్తారు. నేను సాల్వ్ చేయలేని ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తాను. కానీ ఇప్పుడు మీరే కాల్ చేసి పిలిచేసరికి అవునండి, మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే అవి మా ప్రాబ్లమ్స్ కాదు, జనం ప్రాబ్లమ్స్. ఏంటండి ఈ విషయం? ఎలక్షన్ సీజన్ కదండి, టెక్నాలజీ ఫ్రాడ్స్ చాలా ఎక్కువైపోయాయి. ఎలక్షన్ ప్రభావం ఫ్రాడ్స్ మీద కూడా పడిందన్నమాట. కానీ ఫ్రాడ్స్ ప్రభావం ఎలక్షన్ మీద పడకుండా చూసుకోవాలి కదా. చూడండి, ఈ ఎలక్షన్ సీజన్ పేరు చెప్పి ఎన్ని రకాల ఫ్రాడ్స్ పెరిగిపోయాయో. వీటి గురించి మీరు జనాన్ని ఎలక్ట్ చేస్తారనిగో మిమ్మల్ని పిలిచారు. అవును సార్, నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఈ మధ్యన కొన్ని ఫిషింగ్ స్కామ్ కేసులు నా దగ్గరికి వచ్చాయి. ఎలక్షన్ అథారిటీస్ పంపించినట్టు దొంగ మెసేజ్లు, అందులో ఫేక్ లింకులతో జనాన్ని పక్కదారి పట్టించారు. మెసేజ్లు మాత్రమే కాదండి, ఎలక్షన్ పేరు చెప్పి ఫేక్ ఈమెయిల్స్ కూడా పెరిగిపోయాయి. ఇదిగో మీ ఓటర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి అని ఆ మెయిల్లో వాళ్ళు లింక్ ఇస్తారు. దాని మీద క్లిక్ చేస్తే అంతే సంగతి. అవును సార్. అలాంటివే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో మా డేటా రికార్డ్స్ నుంచి అన్ని లిస్ట్ అవుట్ చేసి పెట్టాం. ఫిషింగ్ స్కామ్స్ గురించి, హ్యాకర్ అటాక్స్ గురించి, ర్యాన్సమ్ వేర్ అటాక్స్ గురించి చాలా అలర్ట్ ప్రోగ్రామ్స్ నడిపాం. ఈ మధ్యన బీ అవేర్ అనే ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేశాం సార్. ఆ బీ అవేర్ ప్రోగ్రామ్కి ఇవన్నీ కూడా కలపండి. లిస్టు చూసారా ఎంత పెద్దది ఉందో? ఎలక్షన్ పేరు చెప్పి జరుగుతున్న మోసాలు ఇవన్నీ. అక్కర్లేదండి, ఈ ఫ్రాడ్ లిస్ట్ కాపీ మొత్తం నేను మీకు ఇస్తాను. డోంట్ వర్రీ. చెప్పండి సార్. ఫేక్ న్యూస్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్. మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్? అవునండి, చూడండి, ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఫేక్ న్యూస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు చాలా మంది. ఇగో అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగిందని ఏదో న్యూస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అందులో ఒక్కటి నిజం ఉండదు. పైగా ఫేక్ న్యూస్కి ప్రూఫ్గా ఫోటో ఒకటి, అది కూడా ఫేకే. ఈ కాలంలో ఫేక్ వీడియోలు సృష్టించగలుగుతున్నారు కదండి ఏఐతో. అలాంటిది ఫేక్ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి ఏముంది? ఇదిగో ఏరియా చెప్పను కానీ ఇక్కడ చూడండి, అక్కడ పోటీ చేస్తున్న క్యాండిడేట్ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏకంగా ఫేక్ న్యూస్ ఆర్టికల్ జనరేట్ చేశారు. ఈ క్లిప్ ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో తెగ సర్క్యులేట్ అవుతుంది. సెట్ చేస్తాను చూడండి. ఇది ఫేక్ అని తెలిసిపోతుంది కదండి. మీరు టెక్ ఎక్స్పర్ట్ కాబట్టి మీకు తెలిసింది, సామాన్యులకు ఎలా తెలుస్తుందండి? అయినా అది ఫేక్ అని తెలిసేలోపు ఆ క్యాండిడేట్ మీద బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కదండి, అది చాలు వాళ్ళకి. అది కరెక్టే. అయినా ఈ కాలంలో ఎక్స్పర్ట్స్ కూడా పట్టుకోలేని స్థాయిలో ఫేక్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కదా. ఇగో ఇక ఇది చూడండి, ఈవీఎం ఫ్రాడ్ అంటే వీడు ఏకంగా వీడియో రిలీజ్ చేశాడు. వీడియోనా? ఇదిగో ఈవీఎం ఇలా ట్యాంపర్ చేయొచ్చని మహాజ్ఞానిలాగా ఓ వీడియో పెట్టాడు. నిజానికి ఇదిగో ఈ వీడియోలో వాడు చెప్పిందంతా అబద్ధం, అసలు అది అసాధ్యం. కానీ ఈ వీడియోను కూడా ఎంతో మంది నమ్మేశారు. నమ్ముతారు సార్. ఇదిగో ప్రూఫ్ అంటూ వీడియో చూపిస్తుంటే కొంతమంది అయినా నమ్మే అవకాశం ఉంది కదా. ఇదే వీడియోతో వచ్చిన ప్రమాదం. ఇదిగో ఈ కేటగిరీ చూడండి, కొన్ని పొలిటికల్ పార్టీలు వందల కొద్ది ఫేక్ అకౌంట్స్ పెట్టుకుంటున్నాయి. వాటిలో బ్యాట్స్ని క్రియేట్ చేసి ప్రతిరోజు ఫేక్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక డీప్ ఫేక్స్ గురించి తెలుసు కదా. ఇగో పలానా రాజకీయ నాయకుడు పలానా వర్గం వాళ్ళని బూతులు తిట్టాడంటూ వీడియోలు తయారు చేస్తారు. కొన్ని వీడియోలు కావాల్సినట్టుగా షూట్ చేసుకుని అందులో ఫేసులు కావాల్సినట్టుగా మార్చేస్తారు. డీప్ ఫేక్స్ మాత్రమే కాదు సార్, ఇప్పుడు వాయిస్ క్లోనింగ్ తో కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఏ టెక్నాలజీ ఉపయోగిస్తే మనం మాట్లాడనేది కూడా మాట్లాడినట్టు క్రియేట్ చేయొచ్చు కదా. ఇంకా కొంత నయం, ఏఐ అనేది ప్రస్తుతం కొన్ని ఎక్స్ప్రెషన్స్ని సరిగ్గా క్రియేట్ చేయలేకపోతుంది. అది కూడా వచ్చిందంటే ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలియని దారుణమైన పరిస్థితులు వస్తాయి సార్. ఇదిగో ఇది చూడండి, ఆన్లైన్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫ్రాడ్. ఇదిగో పలానా వాడు మన పార్టీకి ఓటు వేయడం తెలిస్తే వాడి పేరును ఓటర్ లిస్టులోంచి తీసేయాలని ప్రయత్నించడం. దీనికి కొన్ని మార్గాలు కనిపెట్టారు. అదే కాదు సార్, ఒకే మనిషి 4-5 ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని రిజిస్టర్ కావడం కూడా నేను చూశాను. సరే, వాడు పోలింగ్ బూత్ దగ్గర దొరుకుతారు కానీ ఇది చూడండి, ఏకంగా ఎలక్షన్ సిస్టమ్ మీద అటాక్ చేయటం. దేశం ప్రదేశం నేను చెప్పను కానీ
ఈ మధ్య 1-2 ప్రదేశాల్లో ఓటర్ల డేటా ఉన్న కంప్యూటర్ సిస్టమ్ మీదే అటాక్ చేయడానికి హ్యాకర్లు ప్రయత్నించారు. మన దేశంలో ఇలాంటివి తక్కువే కదా సార్. ఓటర్ల డేటా ఉన్న కంప్యూటర్ మీదే అటాక్ జరిగిందని అనుమానం వచ్చినా జనానికి ఎలక్షన్ మీద నమ్మకం పోతుంది కదండి, అది ఇంకా డేంజర్. అందుకే ఎలక్షన్ డేటాను చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఏమైనా మన వాళ్ళకి టెక్నాలజీ మీద అవగాహన చాలా తక్కువ అండి. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, ఓటర్ల డేటా సర్వర్ల మీద అటాక్ జరిగింది అని ఎవడైనా చిన్న మాట అంటే చాలు, అందులో ఏమాత్రం నిజం లేకపోయినా జనం అనుమానపడిపోతారు. అవునండి, మన వాళ్ళని నమ్మించడం చాలా కష్టం, బెదిరించడం సులువేనండి. ఇక్కడ చూడండి, ఓటర్ ఇంటిమిడేషన్ కేసులు. ఎవడైనా ఒక ఓటరు ఆన్లైన్లో ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆన్లైన్లో అక్కడికక్కడే వాడిని బెదిరించేయటం. ఇదిగో ఇక ఫేక్ ఓటర్ ఐడి రాకెట్స్. కొన్ని ప్రింటింగ్ ప్రెస్ల్లో ఫేక్ ఓటర్ ఐడీలు తయారు చేస్తూ దొరికారు. టెక్నాలజీ పెరిగాక ఇగో ఇలాంటివి బాగా ఈజీ అయిపోయాయి. టెక్నాలజీకి మందు టెక్నాలజీయే సార్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు టెక్నాలజీతో జరిగే మోసాలన్నింటినీ టెక్నాలజీతోనే ఎదిరించగలం. ఎస్, అందుకే ఏది నిజం ఏది కాదు అనే విషయంలో ప్రజలను మీరు అలర్ట్ చేస్తూ ఉండాలి. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని పిలిపించి ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను. ఎలక్షన్ సీజన్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ జనానికి చేరటం చాలా అవసరం. తప్పకుండా సార్, నాకు సాధ్యమైనంత వరకు బాధ్యతగా జనాన్ని అలర్ట్ చేస్తాను. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత జనమే కాదండి, మనం కూడా చాలా అలర్ట్గా ఉండక తప్పదు. ఇదిగో ఇప్పుడే వచ్చింది చూడండి, ఓటర్ సప్రెషన్ టాక్టిక్స్. ఇదో స్పెషల్ కేటగిరీ. ఏంటి సార్ ఇది? ఇది ఇంకో రకం ఫ్రాడ్ అండి. ఎక్కడ జరిగింది? ఇంకా జరగలేదండి, రేపు ఎక్కడైనా కొన్ని సిటీలో జరగచ్చు. ఇగో ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. రేపు ఎలక్షన్ రోజు ఎవరైనా ఓటు వేయడానికి వెళ్తున్నాడు అనుకోండి, వాడికి SMS లేదా వాట్సాప్ మెసేజ్ వస్తుందన్నమాట. ఏమని? ఇదిగో ఎలక్షన్ సందర్భంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఈ రోడ్లో వెళ్ళకండి అని, ఈ దారి మూసేశారు జాగ్రత్త అని, ట్రాఫిక్లో ఇరుక్కుపోతారని ఉంటుంది అందులో. నిజానికి అక్కడ ట్రాఫిక్ ఏముండదండి. ఎందుకు సార్ అలాగా? ఎందుకేముందండి, ఓటింగ్కి వెళ్ళే ఓటర్ని ఆపటానికి దొంగ మార్గాలు ఇవన్నీ. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అంటే ఓటింగ్కి వెళ్ళటానికి సగం మంది బద్దకిస్తారు కదండి. అదేంటి సార్, ట్రాఫిక్ గురించి తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్లో చెక్ చేస్తే తెలిసిపోదా? ఏమండి, అందరూ మీలా టెక్నికల్గా బాగుంటే మనకి సమస్యలు ఎందుకు వస్తాయండి? సామాన్యులు ఎప్పుడూ అలాగే ఉంటారు, ఒక్క మెసేజ్ రాగానే కంగారు పడిపోతారు, అదే కదా ప్రాబ్లం. సరే సార్, అయినా ఒక ఓటర్ని పోలింగ్ బూత్ వరకు వెళ్లకుండా ఆపడం వల్ల లాభం ఏంటా అని. ఏమండి, మీకు తెలియదు ఏం కాదు, పాలిటిక్స్లో 1,00,000 లెక్కలు ఉంటాయి. కులాలు, వర్గాలు, ప్రాంతాలు. ఇదిగో ఈ ఏరియా వాళ్ళంతా ఎక్స్పర్టీకే ఓటేస్తారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, ఆ ఏరియా వాళ్ళు ఎవరు బూత్కి రాకుండా అడ్డుకోవటానికి 60 అడ్డదారులు ప్లాన్ చేస్తారు. మొత్తం మీద టెక్నాలజీని విచ్చలవిడిగా వాడేస్తున్నారన్నమాట ఎలక్షన్ కోసం. అందుకేనండి ఈ విషయాల్లో జనాల్ని అలర్ట్ చేస్తారని మిమ్మల్ని ముందుగా మేము అలర్ట్ చేసాం. అది సంగతి. వచ్చినందుకు థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జనానికి చెప్పడానికి. మరి వస్తానండి, నమస్తే.